రక్తదాహం, రక్తదాహం. ఒరే, ప్రతి నెలలో అమావాస్య రోజున నాకు మీరు ఇచ్చే ఈ జంతు నరబలి నాకు సరిపోవడం లేదు. ఎప్పటికైనా ఈ ఇంటిలోంచి బయటికి వచ్చి ఊరిలోనికి ప్రవేశించి నా మానవ రక్తదాహపు కోరిక తీర్చుకుంటాను. ఇక సమయం కోసం ఎదురు చూస్తూ కాలాన్ని లెక్క పెడుతున్నాను. ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుంది. ఎవరు ఇంకా పిశాచ మాటలు ఎవరు వినకండి. త్వరగా త్వరగా ఈ దున్నపోతున్న ఇంటి ముందు పెట్టి మనం తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోలే. త్వరగా పదండి. ఆ దెయ్యం ఎన్ని విశాచాలు వేసినా, ఎన్ని మాటలు అన్నా సరే ఎవరూ భయపడకండి. ఆ పిశాచి ఇప్పుడు మనం బంధించే ఉంచాం. త్వరగా త్వరగా పదండి, త్వరగా వెళ్ళాలి. ఓం క్రీం పైశాచికావర్తం. ఓం క్రీం పైశాచిక. ఓం క్రీం పైశాచిక. పైశాచిక, నీవు ఆదేశించిన ప్రకారంగానే ఈ ఊరికి దూరంగా ఉన్న ఆ దీవిలో భయంకరమైన పైశాచిక రూపానికి 100 బలుల పైనే జంతు బలిని సమర్పించాను. ఇక తదుపరి కార్యక్రమం ఏమిటో మాకు తెలియజేస్తే నేను కావాలనుకున్న ఆ పైశాచిక యొక్క అదృష్ట శక్తిని నావశం చేసుకుంటాను. త్వరగా సెలవియ్యండి. ఒరే పండు, గుండు, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. వందనాలు మాట, వందనాలు. ఇప్పుడే మీరు ప్రసాదించిన ఆ యొక్క దున్నపోతు రక్తాన్ని మేము స్వీకరించి వస్తున్నాం. మాత, సెలవియ్యండి. ఎందుకు మమ్మల్ని పిలిచారు? ఒరే గుండు, పండు, మీరు ఇక్కడే ఉండండి. పైశాచికాకి ఇప్పుడు నా యొక్క శిరస్సుని నైవేద్యంగా పెట్టబోతున్నాను. వెంటనే మీరు నా శిరస్సు పైన మీరు తాగి వచ్చిన ఆ దున్నపోతు యొక్క రెక్కని నా శిరస్సు అయిపోయండి. తరువాత పైశాచికాకి నన్ను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా పైశాచిక యొక్క స్వరాన్ని నేను ఆస్వాదిస్తాను. ఓం క్రీం పైశాచిక, ఓం క్రీం పైశాచిక అని చెప్పి ఆ మంత్రగత్తె తన శిరస్సుని ఒక్కసారిగా ఖండించుకుంది. ఈ యొక్క మంత్రగత్తె శిష్యులైన ఈ మొండు పండులిద్దరూ తను తాగి వచ్చిన ఆ దున్నపోతు రక్తాన్ని ఆ మంత్రగత్తె యొక్క శిరస్సుపై పోశారు. వెంటనే వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆ యొక్క భయంకరమైన విగ్రహం నుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తూ ఉంది. భల భల మంత్రగత్తె భల. పైశాచిక తంత్రం తెలుసుకోవడానికి నువ్వు చేస్తూ ఉన్న ఈ సాధనలో మొదటి ప్రయత్నం నువ్వు ప్రయత్నించావు. నీ యొక్క ప్రయత్నాన్ని సాధించావు. కానీ ఈ పైశాచిక తత్వం పొందడానికి మరొక్క బలిని కూడా నువ్వు ఈ పైశాచిక రూపానికి ప్రసాదించాలి. అది జంతు బలి కాదు, మానవ బలి అని ఆ విగ్రహం నుంచి ఒక స్వరమాన్ని వినిపించింది. వెంటనే తెగిపడి ఉన్న ఈ శిరస్సు కాస్త నేరుగా తిరిగి మరలా తన దేహానికి అంటుకుంది. తను ఆ పైశాచిక విగ్రహంతో ఇలా ఉంటూ ఉంది. అది ఎంతటి పని! చిటికలో మానవులను తీసుకువచ్చి మీకు బలిగా ప్రసాదిస్తాను. చెప్పండి, ఎంతమందిని బలి కావాలి? ఎంతమంది రక్త మాంసాలు మీకు కావాలి? వెంటనే మాకు తెలియజేయండి మాత. తక్షణమే ఊళ్ళోనికి ప్రవేశించి మానవులని జీవల వల్ల పట్టుకొని వచ్చి మీకు బలి సమర్పిస్తాను అని ఈ పైశాచిక మంత్రగత్తె ఆ విగ్రహంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ విగ్రహంలోంచి స్వరవాణి ఇలా వస్తూ ఉంది. పైశాచిక మంత్రగత్తె, ఆగు ఆగు.
మాకు బలి ఇవ్వాల్సింది సాధారణమైన మానవులే కాదు. వాళ్ళు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ లక్షణాలు ఏమిటో అన్నీ నీకు వివరంగా చెబుతాను. జాగ్రత్తగా విను సుమా. పైశాచిక తంత్రం పొందడానికి ఒక నిండు అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 1 గంట దాటిన తర్వాత భయంకరమైన గడిలో పుట్టిన ఒక పెళ్లి కాని అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి నీవు తనని వివాహం చేసుకొని వెంటనే తనని తాళి కట్టిన మరుక్షణమే ఈ విగ్రహంకి ఎదురుగా బలి ఇవ్వాలి. అలా చెయ్యాలంటే ముందుగా నువ్వు ఆ ఊరిలోనికి ప్రవేశించాలి. కానీ ఆ ఊరిలోకి దాటాలన్నా, ఆ ఊరిలోనికి ప్రవేశించాలన్నా ఒక మహిమ కలిగిన మంత్రశక్తిగంతమైన ఎంతో మహిమ కలిగిన ఒక మంత్రగత్తె వేసిన ఆ మాయా గీతను దాటి నువ్వు వెళ్ళాలి. అది వెళ్ళాలంటే నీ బుద్ధిని ఉపయోగించి వెళ్ళాలి. సరే, ఇక నేను చెప్పినట్లు చెయ్యి, వెళ్ళు. ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె తనతో గట్టిగా అరుస్తూ తన శిష్యులతో ఇలా అంటూ ఉంది. ఒరే మొండు తండు, పదండి, ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించి ఆ అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు పుట్టిన ఆ అమ్మాయిని తీసుకుని వద్దాం, పదండి వెళ్తాం అని వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు లంకాపురం. ఈ లంకాపురం దట్టమైన అరణ్యాల నడిమధ్యలో ఉంటుంది. ఈ లంకాపురం చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే ఈ జలదారి. ఈ నదిని దాటి ఆ లంకవరంలోనికి ప్రవేశించాలి. లంకవరంలోనికి ప్రవేశించిన వెంటనే ఆ ఊరికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న ఒకే ఒక నియమం అందరూ పాటించాలి. అది ఏమిటంటే, ఆ ఊరికి ఎదురుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మంత్రాలవ్వ తన మహిమగల శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఒక జలపు కుండని అక్కడికి ప్రవేశపెట్టింది. ఆ ఊళ్ళోనికి ప్రవేశించాలన్నా లేదా ఆ ఊరు విడిచి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఆ జలపు కుండలో ఉన్న నీటిని తీసుకుని వాళ్ళ కాళ్ళను కడుక్కొని మాత్రమే ఆ ఊళ్ళోనికి ప్రవేశించాలి. అలా లేనిచో ఆ ఊళ్ళోనికి ప్రవేశం ఉండదు. ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న నియమం. కానీ ఆ గ్రామ ప్రజలు ఆ ఊరిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఊరు విడిచి వెళ్ళాలన్నా లేదా ఊరిలోనికి రావాలన్నా సరే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క నదిని దాటుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ లంకాపురానికి ఊరి పెద్ద జోగయ్య. ఈ జోగయ్య చాలా మంచివాడు. ఊళ్ళో ప్రజలందరి కష్టాలని తన కష్టాలుగా భావించి తనకున్న దానిలో ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తూ అందరినీ తనవాళ్ళ చూసుకుంటూ ఉండేవాడు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ లంకాపురంలో అమావాస్య రోజు అంటే ఆ గ్రామ ప్రజలందరికీ ఎంతో భయం. ఎందుకంటే ఆ గ్రామానికి ఎదురుగా ఉన్న ఆ నదికి పరవణ వైపు ఒక భయంకరమైన పాడుపైన ఇల్లు ఒకటి ఆ నది మధ్యలో ఉండేది. అటువైపు కానీ ఆ కొండ వైపు కానీ ఎవరూ వెళ్లేవారు కాదు. కానీ అమావాస్య రోజు రాత్రి మాత్రం గ్రామ పెద్దతో పాటు కొంతమంది ఊరి నడిమధ్యలో ఒక దున్నపోతును నడిపించుకుంటూ ప్రతి ఇంటికి వచ్చేవారు. ఆ దున్నపోతుని వాళ్ళందరూ తమ చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఆ దున్నపోతు యొక్క శిరస్సు భాగంపై పోసి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయేవారు. అలా ఆ రక్తంతో తడిచిన ఆ దున్నపోతును తీసుకొని ఆ నది మార్గం గుండా ఊరికి దూరంగా ఉన్న ఆ పాడుబడ్డ ఇంటి వద్దకు వచ్చి ఆ దున్నపోతును అక్కడ విడిచి వెనక్కి వచ్చేసేవారు. అలా విడిచిన 1 గంట సమయం దాటిన తర్వాత ఆ ఇంటిలోంచి భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ ఒక వికృత రూపం లాంటిది బయటికి వచ్చి ఆ దున్నపోతును లోపలికి తీసుకుని వెళ్ళేది. వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వచ్చి ఇంటిలోనే ఉండేవారు. ఆ రోజు రాత్రి అంతా భయంకరమైన అరుపులు కేకలు వినిపిస్తూ ఉండేవి. అవి అన్నీ వింటూ ఊరి ప్రజలందరూ ఎంతో భయపడుతూ ఉండేవారు. ఉదయం లేచిన తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చారు. ఊరి పెద్దతో ఈ గ్రామ ప్రజలందరూ ఇలా ఉంటూ ఉన్నారు. అయ్యగారు, మీరు విన్నారా? రాత్రి ఆ భయంకరమైన పిశాచి పెద్ద పెద్దగా అరుస్తూ ఊళ్ళోనికి ఖచ్చితంగా ప్రవేశిస్తానని చెప్పి చాలా గట్టిగా అరుస్తుందయ్యా. ఆ మాటలు వింటుంటేనే మా అందరికీ చాలా భయమేస్తుందయ్యా. అయ్యా,
ఇంకా ఈ ఊర్లో ఉండడం ఎందుకో నాకు మంచిది కాదనిపిస్తుందయ్యా. అయ్యా, ఈ ఊరు విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామయ్యా అని ఈ యొక్క ఊరికందరూ ఊపిరితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఊపిరితో ఉంటూ ఉన్నాడు. అరే, ఎందుకురా అందరూ అంతలా భయపడుతున్నారు? ఇది మనకి ప్రతి నెల కొత్త ఏమి కాదు కదా. ప్రతి వేళ మనం వెళ్ళి ఆ దున్నపోతుని బలి ఇవ్వడం, ఆ పిశాచి రాత్రి అంతా కూర్చుని అరుస్తూ ఉండడం, ఇది ఎంత ఎప్పుడు జరిగేదే కదా. ఆ మాత్రం దానికి ఎందుకు అందరూ అంతలా భయపడుతున్నారు? సరే సరే, వచ్చే అమావాస్యలోగా ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకుని వద్దాం. ఏటే, అందరూ దీని గురించి ఆలోచించుకుంటాను. తమ తమ పనులు చూసుకోండి, ఎలాంటి అని ఊరి పెద్ద ఆ పేరందరినీ అక్కడి నుంచి పంపించేశాడు. ఊరి పెద్ద పక్కన ఉన్న తన అనుచుడు ఊరి పెద్దతో అంటూ ఉన్నాడు. అయ్యా, ఊరి పెద్ద గారు, ఈ రోజు రాత్రికి మీరు ఖచ్చితంగా ప్రదేశానికి వెళ్తారు కదా. అయితే అన్ని సిద్ధం చేస్తాను. ఈ గుట్టు చెప్పుడు కాకుండా మూడో మనిషి చూడకుండా జాగ్రత్తగా వెళ్ళి చూద్దామయ్యా, ఏంటంటారు అని ఊరి పెద్ద అనుచరుడు చెప్పగా ఈ ఊరి పెద్ద అంటూ ఉన్నాడు. సరేరా, తప్పకుండా ఈ రోజు రాత్రికి మనం ఎలాగైనా సరే ఆ ప్రదేశానికి చేరుకోవాలి. తప్పదు కదా, ఎంతైనా నా బాధ్యత. సరే, రాత్రికి అన్ని సిద్ధం చేసి ఉంచు అని ఊరి పెద్దతో పాటు తన అనుచుడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయం దాటింది. ఊరి పెద్ద తన ఇంటి నుంచి ఒక జట్కా బండుపై ఊరి నడిమధ్యోనికి ప్రవేశించుకుంటూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఒక భయంకరమైన కొండ వద్దకు వెళ్ళాడు. ఆ కొండ మీద ఒంటి స్తంభం పైన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందుకు ఈ ఊరు పెద్ద వెళ్లి ఇచ్చిన సహాయంతో ఆ ఇంటి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ పైశాచిక మంత్రగత్తె ఊరిలోనికి ఎలా అయినా సరే ప్రవేశించాలని చెప్పి నేరుగా ఊరి చివరికి ప్రత్యక్షమైంది. ఆ ఊరి కట్టుబాటు ప్రకారం ఆ ఊరిలోనికి ప్రవేశించాలంటే అక్కడ ఉన్న ఆ మహిమగల జలంలో కాళ్ళను తడుపుకొని ఊళ్ళోనికి ప్రవేశించాలి. ఈ మంత్రగత్తె ఒకసారిగా ఊళ్ళోనికి ప్రవేశించడానికి చూడగా అక్కడికి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసిన ఈ మంత్రగత్తె యొక్క అనుచరులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, మంటలు మంటలు! మంత్రాలబ్బా, నీకంటే మహిమగలన శక్తి ఇక్కడ ఉన్నట్టుంది. ఎందుకొచ్చింది? తిరిగి మరలా మనం ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడే బూడిదగా భస్మమైపోతామేమో. అవ్వా, వెనక్కి వెళ్ళిపోతాం అని ఆ అనుచరులిద్దరూ చెప్పగా ఈ పైశాచిక మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. అగం బ్రహ్మాస్త్రం, ఈ శక్తిని ఎలా దాటాలో, ఈ ఊరిలోనికి ఎలా ప్రవేశించాలో అంతా పైశాచికే చెబుతుంది. ఓం క్రీం పైశాచిక, ఓం క్రీం పైశాచిక, ఈ ఊళ్ళోనికి ప్రవేశించే మార్గం మాకు తెలియచెయ్యు అని ఆ మంత్రగత్తె చెప్పగా ఆ గృహలో ఉన్న ఆ పైశాచిక విగ్రహం నుంచి ఒక స్వరవాణి వినిపిస్తూ ఉంది. చెప్పాను కదా మంత్రగత్తె, ఆ ఊళ్ళోనికి ప్రవేశించడం అంత తేలిక పైన కాదు అని. సరే, నీకు ఒక రహస్యం చెబుతాను, విను. మరికొద్ది క్షణాల్లో అటువైపుగా ఈ లంకాపురం గ్రామ పెద్ద ఒక బండిలో వస్తూ ఉన్నాడు. అతను కళ్ళు కట్టి అతనితో మాయ మాటలాడి ఏదొక విధంగా నువ్వు ఈ ఊళ్ళోనికి ప్రవేశించగలవు. ఎందుకంటే తనకి ఈ నియమ నిబంధనలు వర్తించవు. తన చోట నీవు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఊళ్ళోనికి ప్రవేశించగలవు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన కార్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊరిని విడిచి వచ్చినా లేదా ఆ గ్రామంలో ఆ మహిమ గల శక్తి కలిగిన అమ్మాయి నువ్వు పట్టుకోకపోయినా ఇక నీ జన్మ వ్యర్థం, నీ శక్తులన్నీ సర్వనాశనమైపోతాయి. నా స్వరవాణి నేరుగా ఈ పైశాచిక మంత్రగత్తెకి వినిపించాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తన అనుచరులతో ఇలా అంటూ ఉంది. నమో మాత, నమో. మాత, చక్కని సెలవు ఇప్పించావు. ఖచ్చితంగా ఆ ఊరి పెద్దని మాయ చేసి మాటల్లో పెట్టి ఖచ్చితంగా ఈ ఊళ్ళోనికి ప్రవేశించి మీకు కావలసిన ఆ మహిమ గల ఆ అమ్మాయిని పట్టుకొని బలి ఇస్తాను. ఒరే ముందు తండు, ఇప్పుడు ఇక్కడ జరగబోయే చోద్యం మీరు కల్లారా చూస్తూ ఉండండి. ఈ పైశాచిక మంత్రగత్తె యొక్క పద్మవ్యూహం ఎలా ఉంటాడో చూస్తూ ఉండండి అని ఈ మంత్రగత్తె గట్టిగా అరుచు చెబుతూ ఉంది.
ఇది ఎంత వింటూ ఉన్నా ఈ మంత్రాలవ్వ అనుచరులైన పొట్టుదయ్యలు రెండు ఆ చెట్టుపై నుంచొని వీళ్ళు అంతని గమనిస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క పొట్టుదయ్యాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే డింబక, చూడు చూడు, ఏదో మంతగత్తె ఖచ్చితంగా ఊళ్ళోనికి ప్రవేశిస్తదంట. మన మంత్రాలవ్వ ఇచ్చేసిన ఈ కొండ నీటినే దాటలేకపోయింది, ఇక ఊర్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? దీని తరం కాదు. సరే సరే, ఈ సంగతి మనం వెంటనే మంత్రాలవ్వకు తెలియజేయాలి. పద వెళ్దాం అని చెప్పి ఈ పొట్టుదయ్యలు రెండు నేరుగా మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. మంత్రాలవ్వతో ఈ పొట్టుదయ్యలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అవ్వా, మంత్రాలవ్వ వందనాలు. అవ్వా, ఇంకొక శక్తి ఏదో ఊళ్ళోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుందవ్వా. నువ్వు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మంత్రపు కొండని అక్కడ పెట్టి వచ్చావు. ఊళ్ళో ప్రజలందరూ క్రమం తప్పకుండా ఊరు బయటకు వచ్చిన వాళ్ళందరూ తమ కాళ్ళను ఆ నీటితో శుభ్రం చేసుకుని ఊళ్ళోనికి ప్రవేశిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక మంత్రగత్తె ఊళ్ళోనికి ప్రవేశించడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తుందవ్వా. అవ్వా, తన గనక అడ్డుకోపోతే ఖచ్చితంగా ఏదో పెద్ద వినాశనమే జరిగేలాగుంది. ఊరు నువ్వే కాపాడాలవ్వా అని ఈ పొట్టుదయ్యలు రెండు ఈ మంత్రాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. శిష్య, పొట్టిదయ్యాలారా, అక్కడ ఉంచిన ఆ మహిమగల కొండను దాటలేని ఆ మంత్రగత్తె ఆ కొండను దాటి ఊర్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? సరే, మీరు చెప్పిన విధంగానే ఆ చెట్టు వద్దే ఉండి ఆ మంత్రగత్తె ఏ విధంగా ఊళ్ళోనికి ప్రవేశించిందో నాకు తెలియజేయండి. తరువాత ఖచ్చితంగా అది చేసే ప్రతి కార్యానికి దానికి ప్రతిచర్య నేను చేస్తూనే ఉంటాను. అందుకు గాను ఒక మంత్రగాడిని మీ వెంట పంపుతాను. శిష్య అబుల్డుకా ప్రత్యక్షమవ్వు అని చెప్పగా ఒక మంత్రగాడు మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. అతను మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, సెలవియ్యండి. ఏ కార్యం మేరకు నన్ను పిలిచారు? శిష్య, లంకపుర గ్రామంలోనికి ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించాలని చూస్తూ ఉంది. ఆమె ఆ ఊళ్ళోనికి ప్రవేశించకుండా నీ శక్తితో అడ్డుకొని తనను బంధించి నాగుహం వద్దకు తీసుకుని రావాలి. వెళ్ళు వెళ్ళు, తక్షణమే ఊరు చివరి వెళ్ళి ఆ యొక్క శక్తిని బంధించి నా వద్దకు తీసుకునిరా అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ మంత్రగాడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఈ పొట్టుదయ్యలు రెండు చాలా ఆశ్చర్యంగా మంత్రాల వైపు చూస్తూ ఉన్నాయి. అది చూసిన ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. ఒరే డింబకల్లారా, మీరు చూసిన ఆ పైశాచిక మంత్రగత్తె మరి ఎవరో కాదు. ఆమె ఒక మహాశక్తి. ఎందు దుష్టశక్తులను తన వశం చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ ఊళ్ళోనికి ప్రవేశించకుండా కొన్ని వేల సంఖ్యలో జంతు బలిని ఇస్తూ ఇప్పుడు మానవ బలి కోసం ఈ ఊళ్ళోనికి ప్రవేశించింది. అది సాధ్యం కాదని ముందు ముందు తనకే తెలుస్తుంది. మునుపటి భాగంలో ఈ పైశాచిక మంత్రగత్తె ఊరు చివరిన ఆ యొక్క మహిమగల నీటిని దాటలేక ఎలా అయినా సరే ఆ ఊరి పెద్ద సహాయంతో ఊరిలోనికి చేరుకోవాలని చెప్పి ఊరు చివరినే పడిగాపులు కాస్తూ ఉంది. సరిగ్గా సాయంత్రం సమయానికి ఊరు పెద్ద అదే మార్గం గుండా తన బండిపై వస్తూ ఉన్నాడు. ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె తన రూపాన్ని మార్చుకొని ఒక వృద్ధురాలులా మారి ఆ యొక్క ఊరి పెద్ద బండికి ఎదురుగా వెళ్లి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే బాబు, అరే ఆపండి నాయనా, ఆపండి. కాళ్ళ నొప్పి, నడవలేకపోతున్నాను. దయచేసి నన్ను మీతో పాటు ఊళ్ళోనికి తీసుకెళ్ళండి నాయనా, మీకు పుణ్యం ఉంటుంది అని ఈ యొక్క మంత్రగత్తె ఊరి పెద్దకి బండికి ఎదురుగా నిలుచుని మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఆ ముసలి మామతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మామా, ఎంత వయసులో పెద్దదానివే, ఇలా నీ పక్కన ఎవరూ లేకుండా ఒంటరిగా వచ్చేసావు. సరే సరే, కాళ్ళు నొప్పులు అంటున్నావు కదా, రా నా బండి ఎక్కు, నిన్ను మన ఊర్లో దించుతాను, పద పద అని చెప్పి ఆ వృద్ధురాలిని తన బండిపై ఎక్కించుకొని ఊరి పెద్ద నేరుగా ఊరి నడి మధ్యలో దించాడు. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ పైశాచిక అనుచరులు
గట్టిగా నవ్వుతూ ఆకాశంలో ఇలా అనుకుంటూ ఉన్నారు. పైశాచిక అనుకున్న విధంగానే ఊళ్ళోనికి ప్రవేశించింది. ఇక ఊర్లో రక్తపు ఘోష మొదలవుతుంది. ఇక నుంచి రోజుకొక మరణం తావు తప్పదు. పైశాచిక మంత్రగతికి విజయం తప్పక వరిస్తుంది అని ఆ యొక్క ఈ పైశాచిక మంత్రగత్తె అనుచరులిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ పైశాచిక మంత్రగత్తె వాళ్ళ అనుచరులతో ఇలా అంటూ ఉంది. ఊరే గుంబు గుంబు, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ఊర్లో భయంకరమైన సంఘటనలని జరిపిస్తూ ఉండాలి. ఊరిలో ప్రజలందరినీ ఒక కంట కనబెడుతూ ఆ అదృష్ట రాశి కలిగిన ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి. వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఈ మంత్రగత్తె చెప్పగా ఆకాశంలో ఉన్న వాళ్ళు ఇద్దరు నేరుగా ఆ మంత్రగత్తె ముందుకు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నారు. జై హో మంత్ర, జై హో. అవ్వా, నీ వేషంలో ఆ ఊరి పెద్దను మోసగించి భలే చాకచక్యంగా ఊళ్ళోనికి ప్రవేశించావు. ఇక నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏం చేయమన్నా మేము అది చేస్తాం. ఖచ్చితంగా నీ విజయానికి మేము సహాయపడతాం. చెప్పండి మాత, ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి? తక్షణమే మా విధిలో మేము మా పనులు చూసుకుంటూ ఈ ఊరి ప్రజలని అందరినీ ఒక్కొక్కరిగా మీకు బలి ఇస్తూ ఉంటాం. ఈదలా ఉండగా ఊరి పెద్ద తన ఇంటి పెద్దకు వెళ్లేసరికి ఊరి పెద్ద భార్య ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే ఏమండి, వచ్చేసారా? అంతా సక్రమంగానే జరిగింది కదా? ఆ ఇంటిలో మన గారాల పట్టైన కూతురు జాగ్రత్తగానే ఉంది కదా? తన పరిస్థితి ఎలా ఉందండి అని ఈ ఊరి పెద్ద భార్య అనగా ఊరి పెద్ద ఒక్కసారిగా హడిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు. వసై వసై, ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఇలా గట్టిగా అరవు మాకు. ఆ ఇంటిలో ఉన్నది మన కూతురే అని, మన కూతురికి ఒక భయంకరమైన లక్షణం ఉందని ఎవరికీ తెలియచేయకూడదు. ఈ విషయం ఏ ఒక్కరికి తెలిసినా సరే మన కూతురి ప్రాణాలకి ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుడు మన కూతురికి అండగా ఉన్నాడు. తన భయంకరమైన పూజలు చేస్తూ ప్రతి అమావాస్య రోజు ఒక నరబలిని ప్రసాదిస్తూ మన కూతురిని తిరిగి మళ్ళా మానవ రూపంలోకి మార్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో తప్ప వేరొక ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? ఇంకొకసారి ఎప్పుడు ఇలా బయట అడగకూడదు, సరేనా అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పాడు. ఇదిలా ఉండగా మంత్రాలను పంపిన తన శిష్యుడైన మాంత్రికుడు నేరుగా ఊరి మధ్యలోకి ప్రవేశించి ఈ ముసలియాప తన రూపాన్ని మార్చుకుందని ఆ విషయాన్ని గ్రహించి నేరుగా ఆ ముసలావ ముందుకు ప్రత్యక్షమయ్యి ఈ మాంత్రికురాలతో ఇలా అంటూ ఉన్నాడు. పైశాచిక మంత్రగత్తె, నీ ఆటలు ఇక్కడ చల్లం. నీవు వచ్చిన దారి చూసుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు అనుకున్న విధంగా ఆ మహిమగల స్త్రీ ఈ ఊర్లోనే దాగుందన్న విషయం నాకు తెలిసింది. కానీ ఆమెని పొందడం లేదా ఆమెను బలి ఇవ్వడం కనుక చేస్తే నీ ప్రాణాలు కాల్లో కలిసిపోతాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ మంత్రగాడు ఈ పైశాచిక మంత్రగత్తెతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకొని గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. రారా మంత్రాల ఒక్కొక్క, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీ వాళ్ళు ఎవరూ రాలేదని చూస్తూ ఉన్నాను. నన్ను వధించడానికి నిన్ను పంపిందా ఆ ముసలి మంత్రాలవ్వ? ఇదిగో మర్యాదగా చెబుతున్నాను, నువ్వు నాకు దారి విడిచి వెళ్ళిపో, లేకపోతే నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని బలి ఇవ్వడం, పైశాచికాకి బలి ఇవ్వడం జరిగే పని. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ మంత్రగత్తె గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మాంత్రుడికి ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి తన మంత్రదండంతో ఆ మంత్రాలపైకి అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. వెంటనే ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె అనుచరులైన ఆ గుంబు జంబులు ఇద్దరు ఆ యొక్క మంత్రి తన నోటిలోనికి స్వీకరించి ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నారు. మాత, వీడు ఎవరో చాలా ఆవేశపరుల్లా ఉన్నాడు. నీ మహిమ గురించి, నీ శక్తి గురించి తెలుసుకోకుండా నిన్నే అంతం చేయాలని చూస్తూ ఉన్నాడు. వీడికి నీ యొక్క శక్తితో
ముక్తిని ప్రసాదించండి. వీడి చావు మంత్రాలవ్వకి భయపడేలా ఉండాలి. వీడి శరీర భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా చేసి తిరిగి మరలా మంత్రాలకు పంపించండి మాత అని గట్టిగా అరుస్తూ ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఎదురుగా ఉన్న ఆ మాంత్రికుపై తన శక్తిని ఉపయోగించి కొన్ని వందల కత్తులను తనపైకి ఒక్కసారిగా ప్రసరింపజేసింది. ఆ కత్తులన్నీ గాల్లో నేరుగా ఎదుర్కొంటూ ఆ మాంత్రికుడిని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేసింది. శరీర భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా పడి అక్కడే చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన ఈ గంబు జంబులు ఇద్దరు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నారు. మంత్రాలతో మంటన వేసిన వాడు ముక్కలు ముక్కలుగా మారిపోయాడు. ఓ పైశాచిక మంత్రగత్తె, నీ శక్తి అమోఘం. నిన్ను ఎదిరించేవాడు గాని, నీ శక్తిని ఎదిరించే శక్తి గాని ఇంకా ఈ విశ్వంలో పుట్టలేదు మాత. ఇప్పుడు వీడి శరీర భాగాలు మన పైశాచిక గట్ట చేత తిరిగి మరలా మంత్రాలవ్వకు పంపించండి. ఈ యొక్క మాంస ముద్దలు చూసి మంత్రాలవ్వ ఆశ్చర్యపోతుంది. త్వరగా త్వరగా పంపించండి మంత్రాలవ్వ అని ఈ యొక్క గుంబు జంబులు ఇద్దరు ఆ పైశాచిక మంత్రగత్తెతో చెబుతూ ఉన్నాయి. అనుకున్న విధంగానే ఒక పెద్ద గ్రద్దను ఒకడికి ప్రవేశపెట్టింది ఈ యొక్క మంత్రగత్తె. ఆ మాంసపు ముద్దలన్నిటినీ తన కాళ్ళతో పట్టుకుని నేరుగా మంత్రాలవ్వ గుహ వైపు ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. మంత్రాలవ్వ పూజలో ఉండగా ఈ గ్రద్ద ఎగురుకుంటూ మంత్రాలవ్వకు ఎదురుగా ఈ యొక్క శిష్యుడి యొక్క మృతదేహాన్ని అక్కడికి పెట్టి ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వ, ఇదిగో నువ్వు పంపిన నీ శిష్యుడు ముక్కల ముక్కలుగా మారిపోయి మాంసపు ముద్దవలే తయారై వచ్చాడు. ఇది పని ప్రారంభించడానికి అడ్డు వచ్చినందుకు జరిగిన పన్నాపం. నువ్వు నీ శక్తిని ఉపయోగించి మా పైశాచిక మంత్రగత్తిపై ఎటువంటి శక్తి ప్రయోగించినా నీకు ఇదే పరిస్థితి పడుతుందని చెప్పమన్నారు. తప్పుడు చేయకుండా పూజ చేసుకోవే ముసలి మంత్రాలవ్వ అని చెప్పి ఈ యొక్క గ్రద్ద అక్కడి నుంచి నేరుగా ఎగిరిపోయింది. వెంటనే ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అయ్యో మంత్రాలవ్వ, మన గురువు గారు ఇలా ముక్కలు ముక్కలుగా మారిపోయారు. దయచేసి ఈయన బ్రతికించండి. మహాశక్తివంతుడు, ఎంతో బలవంతుడైన ఈ మాంత్రికుని ఇలా చేసిందంటే ఆమె శక్తి ఎక్కువగా ఉందన్నమాట. ఆమె భయంకరమైన శక్తులను తన వశం చేసుకుని ఇప్పుడు ఊరిపైతో పాటు మనపై కూడా దండయాత్ర చేయవచ్చు మాత. మంత్రాలవ్వ, త్వరగా ఏదో చేయండి. ఆ పైశాచిక మంత్రగత్తుని అడ్డుకోండి అని ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ ఒక్కసారిగా నవ్వుతూ ఈ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. రగడ ఆపండి రా పొట్టుదయ్యాలారా, వీడు చనిపోలేదు. ఇప్పుడైనా మంత్రజలంతో వీడిని తిరిగి మళ్ళా సజీవుగా తయారు చేసి తిరిగి మళ్ళా వాడిపైకి పంపిస్తాను. ఓం హ్రీం అతి సూక్ష్మ దర్శని, ఓం హ్రీం ప్రాణదర్శని, ఓం హ్రీం మంత్రశక్తి ప్రాణ రూపిణి అని మంత్రాలు చదివి ఈ మంత్రాలవ్వ ఆ శరీర భాగాలపై నీళ్లు జల్లగా ఒక్కసారిగా తిరిగి మళ్ళా ఆ శరీర భాగాలన్నీ కలిసి తిరిగి మళ్ళా రూపాన్ని కొలుచుకున్నాయి. అంతేకాదు ప్రాణం కూడా వచ్చింది. ఆ యొక్క శిష్యుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వ మంత్రాలవ్వ, నన్ను క్షమించండి. ఆ భయంకరమైన పైశాచిక మంత్రగత్తె ముందు నా శక్తి పనిచేయలేదు. తన ఖడ్గజాలంలో అన్ని నాపై ఒక్కసారిగా విరిచేసరికి నా శరీర భాగమంతా ముక్కలు ముక్కలుగా మారిపోయింది. అవ్వా, మీరు ఇచ్చిన ఈ పునర్జన్మకు మీకే అంకితం చేస్తాను. మరొక్కసారి వెళ్లి ఆ పైశాచిక మంత్రగత్తెని ఎలాగైనా పూర్తిగా నాశనం చేసి తిరిగి మరలా తన శరీర భాగాలతో మీ ముందుకు వస్తాను. నన్ను ఆశీర్వదించండి మాత అని ఆ మంత్రగాడు మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఈ యొక్క అనుచరుడితో ఇలా అంటూ ఉంది. శిష్య, తొందరపడకు. అమావాస్య జరిగిన తర్వాత నా శక్తి అతి బలవంతంగా ఉంటుంది. రేపు నేను చెప్పిన విధంగా చేయి. ఆ పైశాచిక మంత్రగత్తె అక్కడి నుంచి తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఏమిటంటే, ఈ ఊరికి సంబంధించిన ఊరి పెద్ద తను ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నాడన్న సంగతి నాకు ఎప్పుడో తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటో నువ్వు తెలుసుకొని వచ్చి ఆ రహస్యం నాకు చెబితే ఆ రహస్యం ద్వారానే ఈ పైశాచిక మంత్రగత్తెని ఇక్కడి నుంచి దూరంగా తరిమి కొట్టగలుగుతాం. వెళ్ళి
ఆ ఊరి పెద్ద దాచి ఉంచిన ఆ రహస్యాన్ని తెలుసుకునిరా, వెళ్ళు అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో మునుపటి భాగంలో ఆ మాంత్రికుని ముక్కలు ముక్కలుగా మార్చిన ఆ పైశాచిక మంత్రగత్తె తిరిగి మరలా ఆ యొక్క మృతదేహాన్ని మంత్రాల వద్దకు పంపింది. ఆ మంత్రాలవ్వ ఆ దేహానికి తిరిగి మరలా తన మంత్రశక్తితో ప్రాణాన్ని పోసి ఎలా అయినా సరే ఆ మంత్రగత్తెను ఊరి నుంచి తరిమి కొట్టాలని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నువ్వు చెప్పినది నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ ఆ మంత్రశక్తి ముందు నా మంత్రదండం పనిచేయటం లేదు. నేను ప్రవేశించిన అగ్నిస్త్రం కూడా ఆ యొక్క పిశాచి అనుచరులు నాకు తిరిగి కొట్టాయి. నన్ని ఖడ్గాలతో ముక్కలు ముక్కలుగా అక్కడికే నరికి పారేసింది. మంత్రాలవ్వ, నాకు కొంచెం శక్తిని ప్రసాదించు. ఖచ్చితంగా ఆ మంత్రగత్తెను దూరంగా పరిగెట్టిస్తాను అని ఈ యొక్క మంత్రగాడు మంత్రాలవ్వతో చెప్పగా ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తనతో ఇలా అంటూ ఉంది. నాయనా, సరే, నీ శక్తికి నా శక్తిని జోడిస్తాను. కానీ నువ్వు నీ రూపంలో వెళ్తే నీకు పని ప్రమాదం ముంచుకు వస్తుంది. ఒక్కసారి పునర్జన్మ పొందిన నువ్వు తిరిగి మరలా బ్రతకడం కష్టం. కావున నువ్వు ఆ పిశాచి యొక్క అనుచుడు వల్లే మారి ఆ పిశాచి అనుచుల్లో ఒక్కని అక్కడికక్కడే భస్మం చేసి తిరిగి మరలా వాడి స్థానంలోనికి నువ్వు ప్రవేశించు. తద్వారా ఆ పైశాచిక మంత్రగత్తె చేసే ప్రతి పన్నాగం మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను శక్తి వంచనలో ఉన్నాను కావున నేను అక్కడికి రాలేకపోతున్నాను. సరిగ్గా అమావాస్య రోజు వచ్చేసరికి నా శక్తులను తిరిగి మళ్ళా నాకు ప్రబలిస్తాయి. ఖచ్చితంగా ఆ యొక్క పైశాచిక మంత్రగత్తిని దూరంగా ఊరి నుంచి తరిమి కొడతాం. సరేనా? ఇప్పుడే నీ రూపాన్ని మారుస్తాను. ఓం క్రీం రూపదర్శిని, ఓం క్రీం రూపదర్శిని అని మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు పైశాచిక మంత్రగత్తి యొక్క అనుచుడు వల్లే తన రూపం మారిపోయింది. వెంటనే ఈ యొక్క మంత్రాలవ్వ ఆ రూపంతో ఇలా అంటూ ఉంది. శిష్య, మాంత్రిక, ఇక నీ రూపం పూర్తిగా మార్చబడినది. ఇప్పుడు నువ్వు నేరుగా ఆ పైశాచిక మంత్రగత్తి వద్దకు వెళ్ళి ఆ అనుచరులలో ఒక్కడి నీ శక్తితో భస్మం చేసి వాడి స్థానంలోకి నువ్వు ప్రవేశించు. వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ రూపంతో చెప్పింది. ఆ రూపం సరైన చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈ పుట్టుదయాలు రెండు మంత్రాలవ్వతో గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాయి. జై హో మంత్రాలవ్వ, జై హో! నీ శక్తి అమోఘం. నీ మాయలు వంచడం ఎవరి తరం కాదు. మంత్రాలవ్వ, మాకు కూడా ఏదైనా కార్యం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఆ పైశాచిక మంత్రగత్తికి చుక్కలు చూపిస్తాం అని ఈ పొట్టుదయాలు రెండు చెప్పగా ఆ మంత్రాలవ్వ పొట్టుదయాలతో ఇలా అంటూ ఉంది. తప్పకుండా మీరు చేయవలసిన కార్యం కూడా ఉంది. మీరు మీ రూపాలు మార్చుకొని సాధారణ మానవుల వలె ఆ ఊరిలోనికి ప్రవేశించి ఆ పైశాచిక మంత్రగత్తికి ఎదురుపడండి. అప్పుడు జరిగే పరిణామం ఏమిటో నాకు తెలియజేయండి. వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ పొట్టుదయాలతో చెప్పింది. ఊరి నడిమధ్యలో ఈ పైశాచిక మంత్రగత్తె తన అనుచరులతో ఇలా అంటూ ఉంది. అనుచరులారా, ఇక మీ కార్యసాధనకు సమయం ఆసన్నమైంది. ఈ ఊరిలో ఉన్న వివాహం కాని ఆడపిల్లలందరినీ ఇంటికి నా ముందుకు తీసుకురండి. వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళని ఏకంగా ఊరి మధ్యలోకి ప్రవేశపెట్టండి. నేను ఇప్పుడే మహాశక్తి సంపన్నమైన అస్థి పంజరపు పిశాచాలను ఊర్లోనికి ప్రవేశపెట్టి ప్రతి ఇంటి వద్ద కాపలాగా పెట్టి ఉంచుతాను. దానితో ఆ రహస్యం కలిగిన వైదిక అమ్మాయి ఎక్కడ ఉందో మనకి అర్థమవుతుంది.
తక్షణమే బయలుదేరి వెళ్ళండి అని ఈ పైశాచిక మంత్రగత్తె తన అనుచరులతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ పైశాచిక అనుచరులు ఇద్దరు గాల్లోకి ఎగురుకుంటూ జిమానుకుంటూ ఉన్నారు. అరే ఒరే గొంబు, నీకు ఎక్కడైనా ఊళ్ళో ఆడవాళ్ళే కనిపిస్తే నాకు వెంటనే తెలియజేయి. నేను కూడా వచ్చి ఆ అమ్మాయిని ఊరి మధ్య నుంచోబెడతాను. అయినా మన పైశాచిక మంత్రగతి ఎంతో శక్తివంతమైనది కదా, ఇంకా మనపై ఆధారపడి ఇలా అందరినీ తీసుకురామని చెప్తుందేంటి? ఒకే ఒక మంత్రం చదివి ఆ ఆడపిల్లని బయటకు తీసుకురావచ్చు కదా అని గుంబు చెప్పగా ఈ తంబు ఇలా అంటూ ఉన్నాడు. ఒరే గుంబు, అది కాదు విషయం. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా శక్తివంతమైనగా ఉంటుందంట. తన చుట్టూ కొన్ని భూత శక్తులు లాంటివి కూడా తనకి రక్షణగా నిలబడుతూ ఉంటాయంట. అందుకనే ఈ పైశాచిక మంత్రగెత్తే తన మంత్ర జపాన్ని ఉపయోగించకుండా నన్ను ఉపయోగిస్తుంది. అది ఇప్పుడైనా తెలుసుకోరా మట్టి బుర్రా అని వీళ్ళిద్దరూ గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా ఈ మంత్రాలవ నుంచి వచ్చిన మంత్రాలవ అనుచుడు తన రూపాన్ని మార్చుకొని వీరికి ఎదురుగా ఒక తెల్లని పొగ లాంటిది ప్రవేశపెట్టాడు. ఆ పొగలో ఈ గుంపు కాస్త కళ్ళు తిరిగి కిందని పడిపోయాడు. వెంటనే ఈ యొక్క మంత్రగాడు తన శక్తితో ఆ పైశాచిక మంత్రగత్తె అనుచుడిని ఒక చిన్న చిమవలే మార్చేశాడు. వెంటనే ఇతను నేరుగా గాల్లోకి ఎగిరి ఈ తంబు పక్కన చేరుకున్నాడు. ఈ యొక్క తంబు ఇతను చూసి ఇలా అంటూ ఉంది. అరే ఏంటిగా ఈ పొగ? అసలు కిందన ఉన్న ఇల్లు కనిపించడం లేదు, ఎవరు పెట్టారంటావు అని చెప్పగా ఆ గుంబు రూపంలో ఉన్న ఈ మాంత్రికుడు తన తంబుతో ఇలా అంటూ ఉన్నాడు. అదేమీ లేదురా, వాతావరణం సరిగ్గా లేక ఇలా పొగమంచు వస్తుందంతే. పద పద, త్వరగా వెళ్ళి ఊళ్ళోనికి మనకి చెప్పిన ఆ విషయం మొత్తాన్ని మనం తెలుసుకొని ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి ఊళ్ళ మీద తీసుకుని వెళ్తాం. పద పద అని చెప్పి వారిద్దరూ నేరుగా ఊర్లోకి ఉన్న ఒక్కొక్క ఇంటిలోనికి ప్రవేశించారు. ఈ మాంత్రుడు ప్రవేశించిన ఇంటిలో ఒక ముసలి ఎవతో పాటు తన మనవరాలు కూడా ఉంది. ఈ యొక్క ముసలి ఎవ భయపడిపోయి ఇలా అంటూ ఉంది. అయ్యో బాబాయ్, దెయ్యం దెయ్యం, ఇదిగో వెళ్ళిపో వెళ్ళిపో, నా ఇంటిలోంచి వెళ్ళిపో, దయచేసి నన్ను విడిచిపెట్టు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంది. వెంటనే ఈ మాంత్రికుడు ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వ, కంగారు పడవద్దు, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. దయచేసి కంగారు పడవద్దు. నువ్వు నా రూపాన్ని చూసి భయపడుతున్నావేమో, ఒక్కసారి ఆగు, నా నిజ స్వరూపాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి ఆ మాంత్రుడు తన అసలైన రూపాన్ని ఆ ముసలి అవ్వకు చూపించాడు. అది చూసిన ఈ యొక్క ముసలి అవ్వ ఇలా అంటూ ఉంది. అరే ఎవరి నాయనా నువ్వు? ఏదో చూస్తుంటే మాంత్రికుల్లా ఉన్నావు. అసలు ఎవరు, ఎందుకు మా ఊళ్ళోకి ప్రవేశించి ఇలా మిమ్మల్ని అందరినీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు? పైగా ఏవో పిశాచలాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు మీరెంతా ఎవరు అని ఆ ముసలి అవ్వ ఈ మంత్రగాడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు ఆ ముసలి అవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వ, నువ్వు కంగారు పడుకో, నేను మీ ఊరిని కాపాడే మంత్రాలవ్వ శిష్యుణ్ణి. ఇప్పుడు మీ ఊర్లోనికి ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించింది. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న వివాహం కాని అమ్మాయిలందరినీ ఊరు నడిపితో తీసుకురామని చెప్పి మమ్మల్ని అందరినీ ఆదేశించింది. నేను వారిలో ఒకరిని హతమార్చి వారి రూపాన్ని నేను తీసుకొని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మంత్రాలవకు తెలియజేయాలి. ఈ కార్యం ఇప్పుడు నీ చేతులలో ఉంది. ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ నువ్వే అప్రమత్తం చెయ్యాలి. ఊరికి దూరంగా ఉన్న ఒక స్వరంగంలో ఊరి ప్రజలందరినీ తీసుకొని వచ్చి అక్కడ నిక్షేప్తపరచు. నా మంత్రశక్తితో ఈ ఊర్ల ప్రజలందరినీ నేనే సృష్టించి మాయాచలంతో ఆ యొక్క పైశాచిక మంత్రగత్తిని తప్పుడు దావ పెట్టిస్తాను, సరేనా అని ఈ మంత్రగాడు ఆ ముసలి అవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి అవ్వ సరేని చెప్పింది. వెంటనే ఈ యొక్క మాంత్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయి వేరొక ఇంటిలోకి ప్రవేశించాడు. ఇదిలా ఉండగా ఈ తంబు ఒక్కొక్క ఇంటిలోకి ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న మనుషులని అక్కడికక్కడే నరికి చంపి వాళ్ళ వివాహం కాని ఆడపిల్లలని బయటికి తీసుకొని వస్తూ ఉంది. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ యొక్క గుంపు జిలుతూ ఉన్నాడు. ఒరే తంబు, వాళ్ళని అక్కడ విడిచిపెట్టి ఇంటి కదా, ఈ ఇంటిలో చాలా ఆడపిల్లలు ఉన్నారు, వెంటనే వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, రా రా అని ఈ గుంపు తంబుతో చెప్పింది. వెంటనే తంబు అక్కడి నుంచి అదృశ్యమైపోయి నేరుగా ఈ గుంపు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వెంటనే ఈ గుంపు తన మంత్రశక్తితో ఆ యొక్క
పిశాచికి ఒక్కసారిగా మేఘం వచ్చేలా మంత్రజపం చేసి ఒక భయంకరమైన పొగని ఆ యొక్క దేహంపైకి ప్రవేశపెట్టాడు. వెంటనే ఆ తంబు కూడా స్పృహ కోల్పోయాడు. ఈ రెండు దేహాలను కూడా నేరుగా మంత్రాల గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు ఈ మాంత్రికుడు. వెంటనే మంత్రాలవ్వ ఈ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, భల భల శిష్య భల, ఈ దుష్కార్యక్రమాలు చేసిన వీళ్ళు ఇద్దరిని ఇక్కడే బందీగా ఉంచి నీ యొక్క కార్యం నెరవేర్చు. ఆ పైశాచిక మంత్రగతి చేస్తే ప్రతి కార్యాన్ని నాకు తెలియజేస్తూ ఉండు. అమావాసికి ఇంకా 2 రోజులే సమయం ఉంది. నా శక్తి తిరిగి వచ్చేంత వరకు ఆ పైశాచిక మంత్రగతిని తావు తప్పిస్తూ ఏదుగా మైకంలో పెట్టి ఉంచు, వెళ్ళు అని ఈ మంత్రాల తన అంకురుడితో చెప్పింది. వెంటనే ఈ యొక్క మాంత్రికుడు నేరుగా అక్కడి నుంచి ఊరి నడపలోకి ప్రవేశపెట్టిన ఆ అమ్మాయి వద్దకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుడు తన రూపంతో ఆ ఎదురుగా ఉన్న అమ్మాయితో ఇలా అంటూ ఉన్నాడు, రే చూడండి, మీరు ఎవరు భయపడకండి. ఇది ఎంత ఒక దుష్ట భయంకరమైన పైశాచిక మంత్రగతి చేస్తున్న పరిహారం. ఈ ఊర్లోనికి భూత ప్రేత పిశాచాలను ఆగమనం చేసి ఊరిని అష్టదిగ్బంధనం చేస్తుంది. కావున మీరు అందరూ ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు. మీరు ఈ ఊరికి దూరంగా పడమర వైపు ఉన్న గుహలో దాక్కుని ఉండండి. నా శక్తితో ఏదో ఒక విధంగా ఈ పైశాచిక మంత్రగతి దృష్టి మళ్లించి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. వెళ్ళండి వెళ్ళండి అని ఈ యొక్క మంత్రగాడు ఆ ఎదురుగా ఉన్న ఆడపిల్లలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆడపిల్లలందరూ సరైన చెప్పి నేరుగా ఆ ఊరి పిల్లలందరినీ తీసుకుని నేరుగా పడమర వైపు ఉన్న ఆ గుహలోనికి ప్రవేశించారు. ఈ మంత్రగాడు తన మంత్రశక్తితో ఊరు అందరినీ ఒక శిల్పంలా మార్చి ఆ శిల్పాల్ని ఊరి నడుమలోకి ప్రవేశపెట్టాడు. నేరుగా తన రూపాన్ని మార్చుకొని పైశాచిక అనుచరుల రూపంలోనికి ప్రత్యక్షమయ్యి ఈ పైశాచిక మంత్రగతితో ఇలా అంటూ ఉన్నాడు, మాత మాత, అపరాధం అపరాధం, ముసలి మంత్రాలవ్వ ఊరిని మొత్తాన్ని శిల్పాలుగా మార్చేసింది. మీరు అనుకున్నట్టు ఊర్లో ఎవరు మనుషులు లేరు, వాళ్ళందరినీ శిల్పాలుగా మార్చేసింది ఆ దిక్కులు మారి మంత్రాలవ్వ. మాత ఇప్పుడు ఎలా? మీరు పోయిన ఆ మచ్చగలిగిన అమ్మాయి దొరకడం కష్టం. అందరూ శిల్పాల్లా మారిపోయారు. ఎలాగైనా సరే ఈ విపరీతాన్ని మీరే కాపాడాలి. ఊళ్ళో ప్రజలందరినీ శిల్పాలుగా మార్చేసింది ఆ మంత్రాలవ్వ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మాత, చెప్పండి అని ఈ యొక్క ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఆ యొక్క అనుచరుడితో ఇలా అంటూ ఉంది, అరే నిజమా? నువ్వు చెప్పిందంతా నిజమా? ఊర్లో ప్రజలందరినీ శిల్పాలుగా మార్చేసిందా ఆ మంత్రాలవ్వ? దానిని ఇక విడిచిపెట్టేది లేదు. ఈ ఊరిలోనికి భూత ప్రేత పిశాచాలన్నిటినీ ప్రవేశపెట్టి ఊరి అంతటినీ వల్లకాడులా మార్చేస్తాను. శిల్పరూపంలో ఉన్న ఆ ప్రజలపైన నా మంత్రశక్తిని ఉపయోగించి ఊరి ప్రజలందరినీ తిరిగి మానవ రూపంలో మార్చి వాళ్ళందరినీ ఆ మంత్రాల కళ్ళ ముందే ఒక్కొక్కరిగా బలి ఇస్తాను. ఓ ఈ అస్థి పంజరిత పిశాచాలారా, రండి రండి, ఊరిలోనికి ప్రవేశించండి అని ఈ పైశాచిక మంత్రగత్తె గట్టిగా అరిచేసరికి ఆ ఊరి చివర ఉన్న శ్మశానంలోంచి అస్థి పంజరాలు ఒక్కొక్కడిగా నడుచుకుంటూ పరుగు పరుగుమని ఊళ్ళోనికి వస్తూ ఉన్నాయి. ఇది ఎంతా చూస్తూ ఉన్న ఈ పొట్టుదయ్యలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే ఒరే డొంగు, చూసావా అస్థి పంజరాలన్నీ ఊళ్ళోనికి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాయో? అయితే మనకి ఒక ఉపాయం. ఇప్పుడు ఈ అస్థి పంజరాల్లో మనం కూడా రూపం మార్చుకొని ఆ ఊళ్ళోనికి ప్రవేశిద్దాం. ఆ పైశాచిక మంత్రగత్తె ఏం చేస్తుందో ప్రతి క్షణం మనం కనిపెట్టి ఆ రహస్యాన్ని మంత్రాలకు తెలియచేద్దాం. పద పద, ఓం హ్రీం ఫట్, ఓం హ్రీం ఫట్ అని మంత్రాలు చదివి ఆ పొట్టుదయ్యాలు రెండు అస్థి పంజరాల్లా మారి ఆ అస్థి పంజరాల నడి మధ్యలోనికి ప్రవేశించి నడుస్తూ ఉన్నాయి. ఆ అస్థి పంజరాలతో ఈ పొట్టుదయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి, అరే గురు, ఎక్కడికి వెళ్తున్నాం? అందరం ఇంత హడావడిగా ఎక్కడికి వెళ్తున్నాం? కాస్త మాకు చెప్పండి. ఈ అస్థి పంజర రూపంలో ఉన్న ఈ పొట్టుదయ్యాలు అడగగా ఆ అస్థి పంజరం ఇలా అంటూ ఉన్నాయి, అరే నీకు తెలియదా, మనల్ని పైశాచిక మంత్రగతి ఆవాహనం చేసుకుంది. ఇప్పుడు మనం అందరం ఆ పైశాచిక మంత్రగతి యొక్క అష్టదిగ్బంధంలో బందీగా ఉన్నాం. ఇప్పుడు ఆ పిశాచి ఏం చెబితే అది చెయ్యాలి. ఆ మంత్రగత్తె ఏ చిన్నది చేయమన్నా సరే మనం ఆ పనిని ఖచ్చితంగా చేయవలసిందే. లేకపోతే ఇక మనకి పునర్జన్మ లేకుండా చేసేస్తుంది. త్వరగా త్వరగా ఊళ్ళోనికి పిల్లలు పదండి అని చెప్పి
ఆ అస్థిపంజరాలన్నీ నడుచుకుంటూ నేరుగా ఈ పైశాచిక మంత్రగత్తె ముందుకు వచ్చాయి. అది చూసిన ఈ పైశాచిక మంత్రగత్తె వాళ్ళతో ఇలా ఉంటూ ఉంది. భూత ప్రేత పిశాచాలారా, అందరికీ స్వాగతం. మీరు చేయబోయే కార్యం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ఊరిలో మంత్రాల మహిమ వల్ల ఈ ఊరి ప్రజలందరినీ ఒక శిల్పరూపాలుగా మార్చేసింది. నేను మీ అందరికీ ఇప్పుడు ఈ కార్యం చెబుతున్నది చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయం ఉంటుంది. ఈ ఊళ్ళోనికి శిల్పాలుగా మారిన ఆ మానవులందరిపైన మీ చేతులతో వాళ్ళ శిరస్సుపై పెట్టి నేను ఇచ్చే ఈ జలాన్ని ఆ యొక్క శిల్పాలపై పోయండి. వాళ్ళందరూ తిరిగి మరలా మానవుల వలె మారుతారు. ఆ మానవులు మారిన వెంటనే అందులో వివాహం కాని స్త్రీలందరినీ ఊరి నడిమధ్యలోనికి ప్రవేశపెట్టండి. వెళ్ళండి. మీ రాకకు మీ యొక్క పనికి ఎవరైనా అడ్డు వచ్చినా వాళ్ళని అక్కడికక్కడికే ముక్కలు ముక్కలుగా నరికేయండి. వెళ్ళండి అని ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె ఆ అస్థిపంజరాలతో చెబుతూ ఉంది. ఈ మాటలన్నీ ఈ పొట్టు దెయ్యాలు అన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నాయి. ఆ యొక్క అస్థిపంజర రూపంలో ఉన్న పొట్టు దెయ్యాలు రెండు జిలా అనుకుంటూ ఉన్నాయి. అయ్యి బాబు, చూసావా ఈ పైశాచిక మంత్రగత్తె తనకు అనుకున్నది సాధించడానికి కోసం ఊరి ప్రజలను కూడా లెక్క చేయడం లేదు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ముక్కలుగా నరికేమంటుంది. ఎలాగైనా సరే ఈ విషయం మంత్రాలకు తెలియజేయాలి. పాపం ఏమీ తెలియని ఈ అమాయకమైన ప్రజలను కాపాడుకోవాలి. త్వరగా ఇక్కడి నుంచి మనం ఏదో ఒక విధంగా బయటపడాలి. పద వెళ్దాం. ఈ పైశాచిక మంత్రగత్తె తన మంత్రశక్తితో ఊరి శ్మశానంలో దాగి ఉన్న ప్రేతాత్మక అస్థిపంజరాలన్నిటినీ నేరుగా ఊళ్ళోనికి ప్రవేశపెట్టింది. అంతేకాదు తన ఇచ్చిన జలముతో శిల్పాలుగా మారిన ఆ ఊరి ప్రజలందరినీ తిరిగి మరలా మామూలు మనుషులా మార్చి వారిలో వివాహం జరగని స్త్రీలని ఊరి నడిమధ్యలోకి తీసుకుని రమ్మని చెప్పింది. వారి పనికి ఎటువంటి ఆటంకం కల్పించినా వారిని అక్కడికక్కడే నరకమని చెప్పింది ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె. అది ఎంత వింటున్న ఈ పొట్టు దెయ్యాలు రెండు అస్థిపంజర రూపంలో ఉండి చాలా భయపడ్డాయి. ఎలాగైనా ఈ సమాచారాన్ని మంత్రాలకు తెలియజేయాలనుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆ అస్థిపంజరాలన్నీ నేరుగా భూమిలోనికి ప్రవేశించాయి. వారితో పాటు ఈ పొట్టు దెయ్యాలు కూడా ఆ అస్థిపంజరాల వెనకాల నడుచుకుంటూ వెళ్లారు. సరిగ్గా ఎక్కడైతే ఈ యొక్క మంత్రాలవ్వ అనుజుడు ఊరు ప్రజలందరినీ శిల్పాలుగా మార్చి వాళ్ళందరినీ అక్కడికి ప్రవేశపెట్టాడో ఆ ప్రదేశానికి చేరుకున్న ఈ అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా ఆ శిల్పాల మీద చెయ్యి వేసేసరికి ఆ శిల్పాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. అది చూసి ఈ అస్థిపంజరాలన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ అస్థిపంజరాలన్నీ ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే ఏమిటి ఈ మాయ? ఇవి శిల్పాలు కావు, ఎవరో మాయశక్తితో రూపొందించిన మాయా శిల్పాలు. ఇప్పుడు ఈ సంగతి వెంటనే ఆ ప్రేతాత్మ మంత్రగత్తెకి తెలియజేయాలి. పదండి వెళ్దాం, త్వరగా పదండి అని ఈ యొక్క ప్రేతాత్మ అస్థిపంజరాలన్నీ వస్తూ ఉండగా ఈ అస్థిపంజర రూపంలో ఉన్న పొట్టుదెయ్యాలు రెండు వాళ్ళకి ఎదురుగా నిల్చుని ఇలా అంటూ ఉన్నాయి, అరే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఎవరూ తొందరపడద్దు. ఈ విషయం వెంటనే ఆ పైశాచిక మంత్రగత్తెకి తెలిస్తే కోపావేశంతో రగిలిపోయి మిమ్మల్ని కూడా భస్మం చేసేస్తుంది. ఇక మీకు పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఒక్కసారి మేము చెప్పేది వినండి. ఇక్కడ జరిగిందంతా ఏమీ పైశాచిక మంత్రగత్తెకి తెలియజేయకండి. అంతా తల చెప్పినట్లు చేస్తున్నట్లు ఇక్కడే ఉండండి. ఆ తరువాత జరిగేది అదే జరుగుతుంది. ఏమంటారు అని ఈ అస్థిపంజర రూపంలో ఉన్న పొట్టుదెయ్యాలు కాస్త అస్థిపంజరాలతో చెప్పాయి. ఆ మాటలు విన్న అస్థిపంజరాలన్నీ ఇలా అంటూ ఉన్నాయి, అవును, ఈ మిత్రుడు చెప్పింది నిజమే. పైశాచిక మంత్రగత్తెకి ఇప్పుడు ఈ విషయం కనుక చెబితే మనపై కోపావేశంతో రగిలిపోయి మనల్ని అక్కడిక్కడికి బూడిదలా మార్చేస్తుంది. సరే మిత్రమా, నువ్వు చెప్పినట్లుగానే ఇక్కడే ఉంటాం. ఆ తరువాత ఏం జరుగుతుందో అంతా తన ఇష్టం అని ఈ అస్థిపంజరాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఆ అస్థిపంజరాల రూపంలోంచి పొట్టుదెయ్యాల్లా మారిపోయాయి. అది గమనించిన ఈ అస్థిపంజరాలు వాళ్ళతో జిలుంటూ ఉన్నాయి. అరే ఎవరు మీరు? ఎవరు మారు వేషంలో వచ్చి మమ్మల్ని మోసగించారా? ఇంతకి మీరెవరు? ఎందుకు మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేశారు? చెప్పండి అని అస్థిపంజరాలన్నీ ఈ పొట్టుదెయ్యంతో అడుగుతూ ఉండగా పొట్టుదెయ్యాలు జరిగిన విషయం అంతా ఆ అస్థిపంజరాలకు తెలియజేశారు. అంతేకాదు ప్రేతాత్మక ఆ భయంకరమైన మంత్రగత్తె చేస్తున్న ఎన్నో అరాచకాలను నేరుగా ఈ అస్థిపంజరాలకు చూపించారు.
అది ఎంత చూస్తున్న అస్థిపంజరాలన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. వెంటనే అస్థిపంజరాలన్నీ ఇలా అంటూ ఉన్నాయి, అరే ఇంతటి కపట మోసమా! ఈ ప్రేతాత్మక మంత్రగత్తె చాలా చెడ్డది. తను చేస్తున్న చర్యలన్నీ ఊరితో పాటు ఈ యొక్క ప్రపంచానికి అరిష్టం. ఇటువంటి మంత్రగత్తె ఊరిలో ఉండకూడదు, అసలు నేలపై జీవించి ఉండకూడదు. పదండి వెళ్దాం. ఇప్పుడే మన అంతశక్తిని ఉపయోగించి ఆ ప్రేతాత్మక మంత్రగత్తెని పూర్తిగా నాశనం చేసేద్దాం. ఆ అస్థిపంజరాలన్నీ చాలా గట్టిగా అనుకుంటూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ పొట్టుదేలు రెండు చాలా సంతోషపడి ఆ అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాయి, అరే ఆగండి మిత్రులారా, ఆగండి. ఎవరూ ఆవేశపడవద్దు. ఇప్పుడు ఆ ప్రేతాత్మక మంత్రగత్తె శక్తి చాలా విభిన్న శక్తిలో ఉంది. తన స్థాయి ఇప్పుడు చాలా పెద్దది. అందుకనే మంత్రాలవ తన శక్తిని పొందేంత వరకు ఇప్పటి వరకు ఊళ్ళోనికి ప్రవేశించలేదు. మరి కొద్ది క్షణాల్లో మంత్రాలవ ఊళ్ళోనికి ప్రవేశిస్తుంది. ఖచ్చితంగా ఈ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తెని అక్కడికక్కడే నాశనం చేస్తుంది. అంతవరకు అందరూ ఇక్కడే ఉండండి అని ఆ పొట్టుదోయల వాళ్ళందరితో చెప్పాయి. ఇంతలో సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి పూర్తిగా అమావాస్యగా మారింది ఆ ఊరు అంతా. అమావాస్య గడువు చొచ్చుకొని రావడంతో మంత్రాలవకి తన శక్తులన్నీ నేరుగా తనలోనికి ప్రవేశించాయి. వెంటనే ఒక్కసారిగా మంత్రాలవ ఆ ఊరి నడిమధ్యలోకి ప్రవేశించింది. ఈ పొట్టుదోయలతో పాటు ఆ అస్థిపంజరాలన్నింటినీ చూసి ఈ మంత్రాలవ గట్టిగా నవ్వుతూ వాళ్ళతో ఇలా అంటూ ఉంది, ధర్మో రక్షతి రక్షతః. అస్థిపంజరాల్లా మారిన మీరు ధర్మం గురించి ఆలోచించి ఊరు శ్రేయస్కరణ కోసం మాతో కలిసి పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రేతాత్మక మంత్రగత్తిని పూర్తిగా నాశనం చేసే శక్తి మన ముందుకు ప్రవేశపెడుతుంది. మిత్రులారా, మీరు చేసిన సహాయానికి మీకు ఇప్పుడు రుణపడి ఉంటాను. ఇక మీ యొక్క సహాయం నేను కోరినప్పుడు రండి, వెళ్ళండి, తిరిగి మరలా మీ గుహలోనికి వెళ్ళిపోండి అని మంత్రాలవ ఆ అస్థిపంజరాలతో చెప్పింది. చెప్పిన విధంగానే అస్థిపంజరాలు నేరుగా తిరిగి మరలా తమ తమ శ్మశాన గుహల్లోనికి వెళ్ళిపోయాయి. ఈ మంత్రాలవ్వ నేరుగా ఊరి పెద్ద ఇంటిలోనికి ప్రత్యక్షమైంది. ఊరి పెద్దతో ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, శిష్య కబీరా, ఇక నువ్వు ఆడుతున్న ఈ నాటకానికి తెరదించే సమయం ఆసన్నమైంది. ఊరి పెద్దగా నిన్ను నియమించినందుకు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తిని ఊళ్ళోనికి ప్రవేశించేటట్టు అన్ని విధాల చాలా ప్రయత్నం చేశావు. నువ్వు అనుకున్న విధంగానే ఆ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తిని ఊళ్ళోనికి ప్రవేశపెట్టావు. ఇక మనం ఆ యొక్క మహిమ కలిగిన హారం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ హారంతో తయారు చేయబడిన ఆయుధంతోనే ఆ ప్రేతాత్మ మంత్రగత్తిని మనం పూర్తిగా నాశనం చేయగలం. త్వరగా శిష్య, వెంటనే నీ రూపంలోనికి ప్రత్యక్షమవు అని మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పగా ఊరి పెద్ద రూపం ఒక్కసారిగా ఒక మాంత్రుడి వలె మారిపోయింది. వెంటనే ఆ మాంత్రుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, మాత మంత్రాలవ్వ, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇంత మంచి కార్యక్రమం జరిపించడానికి నువ్వు నన్ను ఈ ఊరి పెద్ద రూపంలో ఇక్కడికి ప్రవేశపెట్టావు. మాత, నువ్వు అనుకున్న విధంగానే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్ని పట్టి పిడుస్తున్న ఈ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తెని ఊరి మధ్యలోనికి ప్రవేశపెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ ఊరి చుట్టూ తన శక్తిలో ఉన్న భయంకరమైన పిశాచులన్నిటినీ ఒక్కొక్కటిగా నాశనం చేసుకుంటూ తనను ఇప్పుడు ఒంటరిగా ఊరి మధ్యలో నుంచి పెట్టాం. ఇక ఆ భయంకరమైన శక్తివంతమైన ఆ ఆయుధంతో ఆ ప్రేతాత్మ మంత్రగతి యొక్క శిరస్సుని మీ చేతులతోనే వేరు చేయండి. వెళ్ళండి మాత, వెళ్ళండి. ఈ ఊరికి పడమర దిశలో ఒంటి స్తంభపు మేడలో ఆ యొక్క మహిమగల హారంతో తయారు చేసిన ఆయుధానికి అక్కడి రక్షణగా ఉంచాను. వెళ్ళండి, తీసుకుని వచ్చి ఈ మంత్రగతి యొక్క శిరస్సును తన ముండం నుంచి వేరు చేయండి మాత అని ఊరి పెద్ద వేషంలో ఉన్న మంత్రగాడు ఈ మంత్రాలవతో చెబుతూ ఉన్నాడు. వెంటనే ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాన్ని పిలుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే జుంబుక జుంబుక, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఈ మంత్రాలవ పిలవగా ఈ మంత్రాలవకి ఎదురుగా పొట్టుదయ్యలు రెండు ప్రత్యక్షమయ్యాయి. ఈ మాంత్రికుని చూసి
ఈ పొట్టు దెయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవా, ఈ మాత్రుడు ఎవరు? అంటే ఈ ఊరికి ఇలా అవడానికి కారణమంతా ఊరు పెద్దేనా? ఈ మంత్రుల సహాయంతో అంతా చేస్తున్నాడా? మాత సెలవియండి మాత, ఎవరు ఈ మంత్రగాడు ఎవరు అని పొట్టుదయ్యాలు అడుగుతూ ఉండగా మంత్రాలమ్మ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. శాంతించండి పొట్టి పిశాచాలారా, ఇతను నా శిష్యుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరికి జరగబోయే కీడును ముందే తెలుసుకొని ఊరి పెద్దగా ఇతని రూపం మార్చి ఈ ఊళ్ళోనికి ప్రవేశపెట్టాను. ఇతను మన శిష్యుడు. ఇతని ద్వారానే ఆ ప్రేతాత్మ మంత్రగత్తె యొక్క చావును రప్పించగలిగాం. ఇప్పుడు ఆ మంత్రగత్తె చావు తథ్యం. ఊరిని నాశనం చేయాలనుకున్న ఆమె యొక్క వినాశనానికే దారితీస్తుంది. పొట్టి పిశాచాలారా, మీరు పడమర దిశలో భయంకరమైన గుహలు దాటి ఆ వంతు స్తంభంపై ఉన్న ఇంటిలో ఈ మాంత్రికుడు తన శక్తితో సంభోగపరిచిన ఆ భయంకరమైన ఆయుధాన్ని నేరుగా ఇక్కడ తీసుకుని రండి. ఆ తరువాత ఆ ఆయుధంతో ఈ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తెని ముక్కల ముక్కలుగా నరికి ఈ ఊరికి విముక్తి కల్పిస్తాను. ఓం హ్రీం శక్తి, ఓం హ్రీం దర్శిని అని ఈ మంత్రాలవ చాలా గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు కూడా ఎంతో సంతోషపడి మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. జై హో మంత్రాలవ, జై హో. అవ్వా మంత్రాలవ, నీ శక్తి అమోఘం. ఎంతకాలం ఈ గ్రామానికి పెట్టిన ఆ యొక్క భయంకరమైన శక్తిని తొలగించడానికి నువ్వు కొన్ని సంవత్సరాల క్రితమే అంతా నీ ప్రయోగం జరిపించావు. మాత మంత్రాలవ, నీ శక్తిని దాటడం ఆ ప్రీతాత్మ మంత్రగత్తెకి అసాధ్యం. మాత తక్షణమే నువ్వు చెప్పిన ఆ భయంకరమైన గృహను దాటుకొని ఆ శక్తివంతమైన భద్రాయుధాన్ని తీసుకుని వచ్చి నీకు అప్పగించడం. మరుక్షణమే ఈ ప్రేతాత్మ మంత్రగత్తె యొక్క శిరస్సును తెంటాడి ఈ ఉరిపిని రక్షించండి. ఇప్పుడే నేను బయలుదేరుతా మాత అని చెప్పి ఆ పొట్టుదయ్యాలు రెండు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. ఇంతలో ఈ ఊరు నడుమధ్య నుంచున్న ఈ ప్రేతాత్మ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ జిమంటూ ఉంది. పైశాచిక, త్వరగా నీ భక్తురాలైన నాకు సహాయం చెయ్యు. ఏదో ఒక ఉపాయం గావించి ఈ ఊరిలో ఆ మహిమగల వజ్ర ఆయుధం ఎక్కడ ఉందో నాకు తెలియజెయ్యు. లేకపోతే ఇంతకాలం నేను నీకు చేసిన ఆ యొక్క భయంకరమైన రక్తపు దానం అంతా వృధా అయిపోతుంది. త్వరగా పైశాచిక, త్వరగా ఏదొక సందేహం నాకు పంపించు అని ఈ యొక్క మంత్రగత్తె చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఆ పైశాచిక విగ్రహం నుంచి ఒక వాణి ఈ యొక్క పైశాచిక మంత్రగత్తెకి వినిపిస్తూ ఉంది. ఇదిగో పైశాచిక మంత్రగత్తె, నేటితో నీ ఆటలు ఇంకా కట్టు. నీ యొక్క పతనం కోసం మంత్రాల ఊర్లోనికి ప్రవేశించింది. అందుకు అనుగుణంగా ఎన్నో శక్తులను ఈ ఊళ్ళోనికి ప్రవేశపెట్టింది మంత్రాలవ్వ. తనను జయించడం ఇక మీ తరం కాదు. త్వరగా వెళ్ళి ఈ ఊరి నుంచి పారిపో, లేకపోతే నీకు మరణం తథ్యం అన్న ఒక స్వరవాణి నేరుగా ఈ ప్రేతాత్మ మంత్రగత్తెకు వినిపించింది. అది అంతా వింటున్న ఈ యొక్క మంత్రగత్తె కోపావేశంతో రగిలిపోయి జిల్లాంటూ ఉంది. పైశాచిక, ఇంతకాలం నిన్నుకు ఎన్నో సంవత్సరాల నుంచి నీకు నరబలి సమర్పిస్తూ ఎంతో మందిని మానవ రూపంలో పోస్తే నీ యొక్క శక్తికి అధిగమిస్తుందని చెప్పి ఆ మానవుల్ని ఒక గీత రూపంలోకి మార్చి నీకు బలి ఇస్తూ ఎంతకాలం అపరాధం చేశాను. ఇక తగదు. నా మంత్రశక్తితో ఖచ్చితంగా ఈ మంత్రాలని జయించి నీ యొక్క గృహలోనికి ప్రవేశించి నీపై దండయాత్ర చేస్తాను. పైశాచిక మంత్రగత్తె అంతే. అంత తెలివి తక్కువ మంత్రగత్తె అనుకోవడం మీ పొరపాటు. ఖచ్చితంగా ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించిన మా అస్థిపంజర ప్రేతాత్మలన్నీ ఊరి ప్రజలందరినీ అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటాయి అని చాలా గట్టిగా వస్తుంది ఈ ప్రేతాత్మ మంత్రగత్తె. రాగంలో ఈ మంత్రాల దగ్గర నుంచి నేరుగా ఆ మహిమ కలిగిన
ఆ వజ్రాయుధాన్ని తీసుకుని రావడానికి ఈ పొట్టుదయ్యాలు కాస్త ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. సరిగ్గా కొద్ది సమయం ఆకాశ మార్గంలో ఎగురుతున్న వేళ ఈ పొట్టుదయ్యాలు రెండు జిలానుకుంటూ ఉన్నాయి. అరే గుంబు, త్వరగా త్వరగా, ఇంకా మనకి సమయం లేదు. ఈ అమావాస్య గడులు దాటే లోపే ఆ ప్రేతాత్మ మంత్రగత్తిని వధించడానికి ఈ శక్తివంతమైన ఆ మాయాష్ కత్తిని పట్టుకొని వెళ్ళాలి. త్వరగా త్వరగా రా జంబు అని ఆ రెండు పొట్టుదయ్యాలు నేరుగా ఎగురుకుంటూ ఆ ఊరికి పడమర దిశలో అరణ్య మార్గాన్ని దాటి ఒంటి స్తంభం ఇంటి వద్దకు వచ్చారు. ఆ ఇంటిని చూసి ఈ పొట్టుదయ్యాలు రెండు జిలానుకుంటూ ఉన్నాయి. అరే జంబు, గంబు, చూసావా ఈ విచిత్రం? ఒంటి స్తంభం పైన ఇల్లు కట్టాడు. ఆహా, భలా భలా, మానవుడి యొక్క అపురూపమైన కట్టడం చాలా అద్భుతంగా ఉంది. సరే సరే, త్వరగా ఈ ఇంటిలోనికి ప్రవేశించి ఆ మాంత్రుడు తన శక్తితో ప్రవేశపెట్టిన ఆ మాయా వజ్రపు ఆయుధాన్ని తీసుకుని వెళ్ళాలి. త్వరగా అని చెప్పి ఆ పొట్టుదయ్యాలు రెండు నేరుగా ఆ ఒంటి స్తంభం ఇంటి పొలంకులు వెళ్లారు. ఒంటి స్తంభపు ఇంటి లోపలికి వెళ్లారు. ఆ ఇంటి నడి మధ్యలో ఈ కత్తి తేజోద్వేగంగా వెలుగుతూ శక్తివంతమైన కాంతిని ప్రసరింపజేస్తూ ఉంది. అది చూసిన ఈ పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అరే గంబు, ఇది అనుకుంటా ఆ శక్తివంతమైన ఆయుధం. ఈ ఆయుధమే వజ్రంతో తయారు చేయబడింది. ఈ వజ్రాయుధంతోనే ఆ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగతిని పూర్తిగా వధించగలం. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క కత్తి ఇక్కడి నుంచి తొలగించబడిందో వెంటనే ఈ స్థలం అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోతుంది. ఈ ఇల్లంతా త్వరగా వెళ్దాం పదా అని చెప్పి ఈ పొట్టుదయ్యాలు రెండు ఆ శక్తివంతమైన వజ్రాయుధాన్ని తీసుకుని బయటకు వచ్చారు. వెంటనే ఆ ఒంటి స్తంభపు ఇల్లు అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. అదంతా చూస్తూ ఈ పొట్టుదయ్యాలు రెండు జిలానుకుంటూ ఉన్నాయి. జై హో మంత్రాలవ్వ, జై హో మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే ఈ వజ్రపు ఆయుధాన్ని తీసుకుని వస్తూ ఉన్నాం. ఇక ఆ ప్రేతాత్మ మంత్రగత్తిని నేటితో అంతం చెయ్యండి. పదరా గంపు, పద అని చెప్పి ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా గాల్లోకి ఎగురుకుంటూ ఇంతలో వీరి నడి మధ్యలో ఉన్న ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా తన శక్తితో ఈ అస్థిపంజరపు ప్రేతాత్మలన్నీ ఊరి నడి మధ్యలో ఏం చేస్తున్నామని చెప్పి తన మాయా దీక్షలో చూస్తూ ఉంది. అక్కడ జరిగిందంతా కనిపిస్తూ ఉంది. అస్థిపంజరాలు ఆ యొక్క శిల్పాలపై చెయ్యి వేసేసరికి అవన్నీ బూడిదలా మారిపోవడం, ఈ యొక్క అస్థిపంజరాలు తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోవడం, ఇది అంతా చూసి ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను గట్టిగా అరుస్తూ ఈ పైశాచిక గృహలో ఉన్న ఆ భయంకరమైన పైశాచికి ఇలా అంటూ ఉంది. అరే పైశాచిక, ఏమిటి ఎలా నిలబడి చూస్తూ ఉన్నావు? ఈ భయంకరమైన ప్రేతాత్మ అస్థిపంజరాలని వెనక్కి తిరిగి పంపించింది నువ్వేనా? నా శక్తి అధిగమించి నీ శక్తిని ప్రదర్శించడానికి ఇది సమయం కాదు. ఎలాగైనా సరే ఆ భయంకరమైన వజ్రాయుధాన్ని నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడు నా శక్తి ముందు నీ శక్తి ధునాధునకులైపోతుంది. ఓం క్రీం మాయా దర్శని, ఓం క్రీం మాయా రక్షకి అని చెప్పి ఈ భయంకరమైన ప్రేతాత్మ మంత్రగత్తె తన శక్తితో ఒక అగ్ని జ్వాలను నేరుగా ఆ పైశాచిక గృహంలోనికి పంపించింది. వెంటనే ఆ పైశాచిక గృహం మొత్తం అగ్నిలో కాలి బూడిదలా మారిపోతుంది. ఆ పైశాచిక విగ్రహం నుంచి స్వరం వినిపిస్తూ ఉంది ఈ యొక్క పైశాచిక మంత్రగత్తెకి. పైశాచిక మంత్రగత్తె, నువ్వు నన్ను మంటల్లో కాల్చవచ్చు, కానీ నా దేహం అమోఘం, నా యొక్క శక్తి అమోఘం. నువ్వు నన్ను చంపుట లేదా నన్ను బంధించుట అది అశాశ్వతం. వినాశకాలే విపరీత బుద్ధి. నీకు శక్తి అధికముగా ఉన్నదని విర్రవీగుతూ నీకు విద్య నేర్పిన నాపైనే నీ యొక్క శక్తిని ప్రవేశపెట్టావు. ఇక నేటితో నీ యొక్క పతనం, నీ శక్తులన్నీ పూర్తిగా నాశనమయ్యి ఇప్పుడు నువ్వు రవి అస్తమించిన చంద్రుడు వలె శక్తులు లేకుండా ఉండిపోతావు. నువ్వు మరణానికి పాలు పడతావు అన్న స్వరం నేరుగా ఈ ప్రేతాత్మ మంత్రగత్తెకి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె
చాలా కోపావేశంతో రగిలిపోయి తన అనుచరులను గట్టిగా పిలుస్తూ ఉంది. ఒరే కొంబు చంబు, వెంటనే నా ముందుకు ప్రత్యక్షం రండి. ఈ యొక్క ఊరి ప్రజలందరినీ ముక్కలుగా నరికి ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేద్దాం. ఒక్కసారి నా ముందుకు ప్రత్యక్షం అవ్వండి అని ఈ ప్రేతాత్మ మంత్రగత్తె గట్టిగా అరుస్తూ ఉండగా, ఇంతలో తన అనుచరుడి రూపంలో ఉన్న మంత్రగాడు నేరుగా తన ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క మంత్రగాడు తన రూపం మార్చుకొని ఈ ప్రేతాత్మ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. మాత, చెప్పండి, ఏమిటి సెలవు? ఇంత కోపావేశంతో రగిలిపోతున్న మీ కోపానికి గల కారణం ఏమిటి? మాకు తెలియజేయండి మాత అని ఈ యొక్క తన అనుచరుడి రూపంలో ఉన్న మాంత్రికుడు ఈ పైశాచిక మంత్రగత్తెని అడిగాడు. ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. రే దుష్టుడా, ఏమి చేస్తున్నావు? ఊరి ప్రజలందరూ శిల్పాలుగా మార్చానన్నావు, వాళ్ళందరూ బూడిదలా మారిపోయారు. ఊళ్ళోనికి ప్రవేశించిన ఆ ప్రేతాత్మ అస్థి పంజరాలడి తిరిగి మరలా తన గృహంలోనికి వెళ్లిపోయాయి. ఇలా ఊరి ప్రజలందరూ ఎక్కడో దాచిపెట్టించింది ఆ మంత్రాలవ్వ. ఆ మంత్రాలను మనం సర్వనాశనం చేయాలంటే ముందుగా మనం ఈ ఊరిని మొత్తాన్ని మనకు పొట్టులో తీసుకుని రావాలి. ఈ ఊరి ప్రజలందరినీ ఒక్కొక్కడిగా ముక్కలుగా చేసి ఆ మంత్రాలవ్వకి ఒక్కొక్కరిగా పంపిస్తూ ఉండాలి. త్వరగా ఊళ్ళోనికి ప్రవేశించి ఆ ఊరి ప్రజలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టు, వెళ్ళు అని ఈ ప్రేతాత్మ మంత్రగత్తె తన అనుచరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న తన అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అరే మాత, ఊళ్ళో ప్రజలందరినీ సజీవిగా దహనం పరుస్తే వాళ్ళు చేసిన పుణ్యాలు మనకి తిరిగి మరలా పాపాలుగా మారుతాయి. వద్దు మాత, వద్దు. ఆ శక్తివంతమైన ఆయుధం లేకపోతే మీకు ఎన్నో శక్తులు ఉన్నాయి. దయచేసి ఊరి ప్రజలందరినీ విడిచిపెట్టండి మాట అని తన అనుచరుడు చెబుతూ ఉండగా ఈ ప్రేతాత్మ మంత్రగత్తె ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. ఆపరాన్ని పుష్పాలాపన, ఊరి ప్రజలందరి మీద అంత ప్రేమ వస్తుంది. నీ శక్తికి నా శక్తిని జోడించి ఇప్పుడు ఊరి ప్రజలందరినీ నాశనం చేసుకునేదా, వెళ్ళు, లేకపోతే తక్షణమే నేను ఇక్కడి నుంచి భస్మం చేసేస్తాను అని ప్రేతాత్మ మంత్రగత్తె చాలా కోపంతో రగిలిపోయి తన అనుచరుడిపైకి ఒక భయంకరమైన అగ్నిజ్వాలను ప్రవేశపెట్టింది. ఆ అగ్నిజ్వాల తన అనుచరుడిపైకి ప్రవేశపెట్టిన మరు క్షణమే ఆ యొక్క తన అనుచరుడి రూపం ఒక మాంత్రికుడి వలె మారిపోయింది. అది చూసిన ఈ ప్రేతాత్మ మంత్రగత్తె తనలో తను ఆశ్చర్యపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. దుశ్శాసుడా, నిన్ను ఇంతకు ముందే ముక్కలుగా ఖండాలుగా చేసి నిన్ను చంపాను కదరా. ఆహా, ఆ మాయల మంత్రాల శిష్యుడుగా నువ్వు. ఇప్పుడే నిన్ను ఇక్కడికిక్కడే బూడిదగా మార్చి భస్మం చేసి ఈ బూడిదను మంత్రాలవకు పంపిస్తాను. మహాశక్తి రూపుడైన ఈ ప్రేతత్వ మంత్రగతితో పెట్టుకుంటే నీలాంటి చిల్లర మంత్రగాళ్ళందరూ ఇక్కడిక్కడే తునాతునకలుగా మారిపోతారు. ఓం క్రీం శక్తిని, ఓం క్రీం దర్శని, మయాఫత్ అని ఈ ప్రేతత్వ మంత్రగత్తె మంత్రాలు చదివి ఆ ఎదురుగా ఉన్న మాంత్రికుని తన అగ్నిజాలలో మంటిస్తూ భయంకరంగా అరుస్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఈ ప్రేతాత్మ మంత్రగత్తెకి వెనకాల ఈ మంత్రాలవ ప్రత్యక్షమైంది. ఈ మంత్రాలవ ఆ ప్రేతత్వ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉంది. ఉసై ప్రేతత్వ మంత్రగత్తె, నీ శక్తులు నేటితో విధ్వంసంగా మారిపోతున్నాయి. నీ యొక్క శరీరం ముక్కలుగా మారి ఇక్కడికిక్కడే బూడిదలా మారిపోతుంది. ఇంతకాలం నువ్వు చేసిన అరాచకాలతో పాటు అమాయకులైన ప్రజలను ఎంతో మందిని బలి ఇచ్చావు. నేటితో నీ దుస్సాహసాలన్నీ పూర్తిగా నాశనమైపోతాయి. ఈ మంత్రాల శక్తి ముందు ఇప్పుడు నువ్వు ఒక గట్టి పూచుతో సమానం అని మంత్రాలవ చాలా గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ప్రేతత్వ మంత్రగత్తె మంత్రాలవను చూసి ఇలా అంటూ ఉంది. ఇప్పటికి వచ్చావా మంత్రాలవ్వ? ఇంతకాలం నన్ను ఎదుర్కొనే శక్తి లేక తాగుడుమూతలాడుతూ నీ శిష్యులతో ప్రతికారించావు. నేటితో నీ అంతం, నీ పతనం, నీ శక్తులన్నీ నాశాంతమవుతాయి.
ప్రేతాత్మ మంత్రగత్తె శక్తి ఇప్పుడు నువ్వు రుచి చూడబోతున్నావు. ఓం క్రీం చండా, ఓం క్రీం చండా అని ప్రేతాత్మ మంత్రగత్తె మంత్రాలు చదివి ఈ మంత్రాల పైకి తన శక్తివంతమైన కత్తిని ఒక్కసారిగా విసురుతూ ఉంది. ఆ కత్తి చాలా వేగంగా మంత్రాల వైపుకు వచ్చింది. మంత్రాల తన శక్తితో ఆ కత్తిని అక్కడికక్కడే బూడిదలా మార్చేసింది. అది చూసిన ఈ ప్రేతాత్మ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, మంత్రాలవ, నీ శక్తితో నా శక్తిని అధిగమించవచ్చు, కానీ నన్ను చంపే ఆయుధము కానీ నన్ను చంపే అస్త్రము కానీ నీ దగ్గర లేదన్న విషయం నాకు తెలుసు. అందుకనే ఇంతకాలం ఆ నల్లటి గుహలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయావు. నీ యొక్క మరణం ఇప్పుడు నా చేతిలోనే. నా కంటి చూపులోంచి వచ్చే ఈ అగ్నిజ్వాలను నిన్ను ఖచ్చితంగా దహిస్తాయి. ఓం క్రీం మాయా అగ్ని వర్షమి, ఓం క్రీం మాయా అగ్ని వర్షమి. ఈ ప్రేతాత్మ మంత్రగత్తె భయంకరమైన మంత్రాలు చదువుతూ తన నేత్రాల్లోంచి అగ్నిజ్వాలను నేరుగా మంత్రాల వైపు వెదజల్లింది. ఆ అగ్నిజ్వాలను వెదలుతూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా గాలిలోంచి వస్తూ ఉన్న ఈ ప్రతిదయాలు కాస్త ఆ భయంకరమైన ఎంతో శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఈ మంత్రాలవకి ఇచ్చింది. మంత్రాల ఒక్కసారిగా ఆ వజ్రపు ఆయుధంతో నేరుగా ఈ పైశాచిక మంత్రగత్తె యొక్క శిరస్సు భాగంలో వచ్చింది. ఆ వెంటనే ఈ పైశాచిక మంత్రగత్తె మెత్తగా అరుస్తూ కాలి బూడిదలా మారిపోతూ ఉంది. అది చూస్తున్న ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ప్రేతాత్మ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉంది, శక్తిని సంపాదించావని జ్ఞానం తెలుసుకోకుండా నీ యొక్క శక్తిని ఆ మాయక ప్రజలను బలి ఇస్తూ ఇంకా అతిగా ఆశించావు. అందుకనే నీ మరణం ఇలా నిర్దేశించబడినది. నీకు శక్తి నేర్పిన ఆ పైశాచిక యొక్క గృహపైన కూడా నువ్వు దాడి చేస్తావు. నీకు అందనిది కాకుండా ఇతరులకు కూడా కావాలనుకున్నావు. కావున నీ యొక్క శక్తి మొత్తం పూర్తిగా నాశనమయ్యి నువ్వు ఇక్కడికిక్కడే సజీవంగా మారిపోయావు. ఇప్పుడు నా కళ్ళ ముందే బూడిదలా మారిపోతున్నావు. ఈ మంత్రాలవ చెప్పింది. కొద్ది నిమిషానికి ఈ ప్రేతాత్మ మంత్రగత్తె అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. వెంటనే ఊరికలందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఊరి నడి మధ్యలో మంత్రాలవ ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉంది, గ్రామ ప్రజలందరూ ఇక మీ ఊరికి వచ్చిన భయమేమీ లేదు. ఈ ఊళ్ళోనికి ప్రవేశించిన దుష్టశక్తిని పూర్తిగా నాశనం చేశాం. ఇక మీరందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని చెప్పి మంత్రాలతో పాటు తన అనుచరులందరూ నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.